బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా జోక్యం లేదని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాయని మరోసారి సెన్సేషనల్ కామెంట్ చేశారు. అంతేకాదు ఐ లవ్ పాకిస్తాన్, మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి అతనితో మాట్లాడా. మేం భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ ట్రంప్ వైట్ హౌస్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కు భోజనం విందుకు ఆతిథ్యం ఇవ్వనున్న కొన్ని గంటల ముందు ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత ఈ సీజ్ ఫైర్పై అమెరికా ట్రంప్ అధ్యక్షుడు ప్రకటన చేయడం, సీజ్ ఫైర్ విషయంలో విదేశీ జోక్యంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరించదు, ఇక భవిష్యత్తులో కూడా జరగదని స్పష్టం చేశారు. మోదీ మాట్లాడిన కొద్ది గంటల తర్వాత ట్రంప్ సీజ్ ఫైర్పై తన వ్యాఖ్యలను మరోసారి నొక్కి చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఇద్దరు మంచివారే అన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపేందుకు ఇద్దరు ముందుకొచ్చారు. ఒక భారత్ పాక్ రెండు అణ్వస్త్ర దేశాలు, ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను, అయితే ఇది సెన్సేషనల్ అని నేను అనుకోనని అన్నారు ట్రంప్. ఇక అంతకుముందు ట్రంప్కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ మే నెలలో భారత్ పాక్ మధ్య సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం రెండు సైన్యాలు నేరుగా తీసుకున్నాయని స్పష్టం చేశారు. 35 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కెనడా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రధాని మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా ప్రధాని నిరాకరించారని, ఇద్దరు నాయకులు త్వరలో కలవడానికి అంగీకరించారని భారత విదేశాంగ ప్రధాన కార్యదర్శి మిస్రీ చెప్పారు. ఇక మే 10న భారత్ పాకిస్తాన్ మధ్య శత్రుత్వాలను తగ్గించినట్లు ప్రకటించిన మొదటి వ్యక్తి ట్రంప్. అప్పటి నుండి ఉద్రిక్తతలను తగ్గించడంలో తనదే ఘనత అని ఆయన పదే పదే చెప్పుకుంటున్నారు. శాంతి కోసం రెండు దేశాలతో వాణిజ్యాన్ని తెంచుకునే బెదిరింపు ఉపయోగించుకున్నారని కూడా అంటున్నారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా జోక్యం లేదని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాయని మరోసారి సెన్సేషనల్ కామెంట్ చేశారు. అంతేకాదు ఐ లవ్ పాకిస్తాన్, మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి అతనితో మాట్లాడాను. మేము భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ ట్రంప్ వైట్ హౌస్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కు భోజనం విందుకు ఆతిథ్యం ఇవ్వనున్న కొన్ని గంటలకు ముందు ఈ కామెంట్ చేశారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత సీజ్ ఫైర్పై అమెరికా ట్రంప్ అధ్యక్షుడు ప్రకటన చేయడం, సీజ్ ఫైర్ విషయంలో విదేశీ జోక్యంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరించదు, భవిష్యత్తులో కూడా జరగదని స్పష్టం చేశారు. మోదీ మాట్లాడిన కొద్ది గంటల తర్వాత ట్రంప్ సీజ్ ఫైర్పై తన వ్యాఖ్యలను మరోసారి నొక్కి చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఇద్దరు మంచివారే అన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపేందుకు ఇద్దరు ముందుకొచ్చారు. భారత్ పాక్ రెండు అణ్వస్త్ర దేశాలు, ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను, అయితే ఇది సెన్సేషనల్ అని తాను అనుకోవట్లేదన్నారు ట్రంప్.
అంతకుముందు ట్రంప్కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ మే నెలలో భారత్-పాక్ మధ్య సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం రెండు సైన్యాలు నేరుగా తీసుకున్నాయని స్పష్టం చేశారు. 35 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కెనడా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రధాని మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా నిరాకరించారని, ఇద్దరు నాయకులు త్వరలో కలవడానికి అంగీకరించారని భారత విదేశాంగ ప్రధాన కార్యదర్శి మిస్రీ చెప్పారు. ఇక మే 10న భారత్-పాకిస్తాన్ మధ్య శత్రుత్వాలను తగ్గించినట్లు ప్రకటించిన మొదటి వ్యక్తి ట్రంప్. అప్పటి నుండి ఉద్రిక్తతలను తగ్గించడంలో తనదే ఘనత అని ఆయన పదే పదే చెప్పుకుంటున్నారు. శాంతి కోసం రెండు దేశాలతో వాణిజ్యాన్ని తెంచుకునే బెదిరింపును ఉపయోగించుకున్నారని కూడా ట్రంప్ అన్నారు.